ఈరోజు నేను కొర్రల రైస్ చేస్తున్నాను. కొర్రలు సాములు రెండు కలిపి వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో వేసిండేది సాములు, ఇవి కొర్రలు. రెండు కలిపి ఇవి అన్నమాట. మట్టి కుండలో వేస్తున్నాను. ఇవి బాగా కడిగి ఈ గ్లాస్తో ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్లు పెట్టాలన్నమాట. ఎసురు ఒక గ్లాస్కి 4 గ్లాసులు, ఒక 2 సార్లు కడిగేసి తప్పకుండా ఒక గ్లాసుకి 4 గ్లాసులు పెట్టి సరేసురు సిమ్లో పెట్టాలి. 10-15 నిమిషాల లోపల రైస్ అయిపోతుంది అన్నమాట. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్. హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఏమంటే హాఫ్ అన్ అవర్ నానబెడితే రైస్ తొందరగా అయిపోతుంది, స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కొర్రల రైస్ పప్పులేకి, రసంలోకి, ఈ రెండిటికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పప్పు రసం అయితేనే బాగుండేది రైస్. కొద్దిగా సాల్ట్ వేసి, సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి, అంటే టేస్ట్ ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ఎక్కించిన మళ్ళీ సిమ్లో పెట్టుకుంటే రైస్ 15 నిమిషాల కల్లా అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, కొర్రల రైస్ రెడీ. కొర్రలు సాములు రెండు కలిపేసాను. ఉంటే కొర్రలు సాములు, అరికెలు బరికెలు అంటు కొర్రలు అన్నీ ఏవైనా ఇలాగే హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఒక గ్లాసుకి 4 గ్లాసు నీళ్ళు వేయాలి. ఏవి చేసినా ఇదే, ఈ టిప్ని మాత్రం మర్చిపోద్దండి. ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. మునక్కాయల రసానికి కూడా బాగుంటుంది. పప్పు రసం, మునక్కాయ రసం, దానికి మాత్రమే ఈ రైస్ బాగుంటుంది. కొంచెం నీళ్ళ కూరలకి బాగుంటుంది అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి ప్లీజ్.